ఎందుకంటే ప్రతి ఒక్కడికి లైఫ్‌లో ఏదో టైంలో కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది. అవును. కానీ వాళ్ళ ఇంటెన్షన్ ఎలా ఉందనేది తెలుస్తుంది. ఓకే. కస్టమర్ లోన్ తీసుకొని తిరిగి కట్టే ఉద్దేశంతో ఉన్నాడా? లేదు తీసుకొని ఎగ్గొట్టే ఉద్దేశంతో ఉన్నాడా? అనేది మనకు దాంట్లో కనిపిస్తుంది. ఓకే. దాన్ని బట్టే మనం చేస్తాం. తెలిసిపోతుందా? తెలిసిపోతుంది కదా సార్. ఓహో! లోన్ తీసుకొని తిరిగి కడుతున్నాడు. మధ్యలో అవును. బ్రేక్ వచ్చింది. ఒక 5, 6 నెలలు ఇబ్బంది పడ్డాడు. తర్వాత మళ్ళీ మళ్ళీ ప్రాపర్‌గా కట్టేస్తున్నాడు. అంటే ఈయనకి ఓకే. తిరిగి కట్టే ఉద్దేశం ఉన్నట్టు. ఉంది. ఓహో! కొందరికేమో తీసుకుంటారు. ఇక కట్టరు. ఆ! ఆ ఉన్న లోన్‌లు కట్టకుండా మళ్ళీ లోన్‌కొస్తారు. ఆ ఉన్నదే కట్టినోడు కొత్త లోన్ ఎట్లా కడతాడని చెప్పి బ్యాంక్ రిజెక్ట్ చేస్తుంది. ఓకే. ఓకే. అంతే. ఓకే. ఇవన్నీ మనకు చెప్పరు పైకి. అది వాళ్ళు అడగరు, వీళ్ళు చెప్పరు. అసలు ఆ డిస్కషన్ జరగదు కదా సార్. మాన్యువల్ ఇంటర్వెన్షన్ ఉండదు కదా. ఓకే. అప్లికేషన్ వెళ్తుంది, రిజెక్ట్ అని మెసేజ్ వస్తుంది. మధ్యలో మాట్లాడేవాళ్ళు ఎవరు? ఓకే. ఓకే. ఇప్పుడంతా ఆన్‌లైన్ అయింది కాబట్టి. అవును. ఓకే. రైట్ సార్. అంటే ఇప్పుడు సిబిల్ స్కోర్ మైనస్‌లో ఉంటది కొందరికి. అవును. అట్లాగే అసలు సిబిల్ స్కోర్ స్టార్టే కాని వాళ్ళు కొందరు ఇప్పుడే ఫ్రెష్‌గా అప్లై చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళకి లోన్‌లొస్తాయా? మైనస్‌లో ఉండడం అంటే -1 సార్. ఆ! అంటే ఇప్పటివరకు ఏ క్రెడిట్ ఎంట్రీ అవ్వలేదు. సిబిల్‌లో ఏ ఎంట్రీ కాలేదు. హ్మ్. వాళ్ళకి లోన్ వస్తుంది. వాళ్ళు స్టార్టర్స్. అచ్చా! వాళ్ళకి గూడా వస్తుంది. వాళ్ళకొస్తుంది. -1 ఉంటే వస్తుంది. ఓకే. ఇప్పటివరకు ఏ సిబిల్ స్కోర్ లేని వాళ్ళకి లోన్ వస్తుంది. వాళ్ళు తప్పు చేయలేదు కదా సార్. లోన్ తీసుకోకపోవడం తప్పు కాదు కదా. అచ్చచ్చా! ఓహోహో! దాన్ని -1 అంటారా? -1. ఓకే. తర్వాత ఏదైనా లోన్ తీసుకొని రీపేమెంట్, క్రెడిట్ కార్డ్ రీపేమెంట్ చేసినప్పుడు స్కోర్ స్టార్ట్ అవుతుంది. ఓకే.